ఈరోజు మా శ్రీమతి గారు అక్కడ పూజ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నా. వచ్చావా? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. మరి ఎందుకురా నీకు? నా పులిహోరకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బో షేపులు బాగుండాలంటే నేను ఏం చేయలేను, టేస్ట్ మాత్రం ఎరగదీస్తా. ఏదో తీసుకురా బాగుంటుంది తింటా లేదని మొహన్ కొడతాం. లక్కీ ఏంటంటే మీ ఇద్దరం వంటలు బాగా చేస్తాం అని అందరూ అంటారు తెలుసా. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇచ్చానమ్మా వాయనం. పుచ్చుకున్నానమ్మా. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరలక్ష్మీదేవి. అబ్బా హరికృష్ణ, వంటలు మాత్రం సూపర్. ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండింది మాట మా వ్రతం. జబర్దస్త్ హరికృష్ణ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Yes. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నాము, అమ్మవారిని ఎలా తయారు చేస్తున్నాము అన్నది మీకు చూపిస్తున్నాము. సో వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా శ్రీమతి గారు అక్కడ పూజ చేస్తున్నారు కాబట్టి నేను ఇలాగ ఖాళీ ఉన్నాను కాబట్టి ఈరోజు సో చేస్తున్నా. వచ్చావా? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. బూరెల్లో అనేది ఆమె బాగా చేస్తుంది, అప్పుడప్పుడు కొంచెం కొంచెం బాగా చేస్తాను అనమాట. కాకపోతే హెల్ప్ చేస్తాను. ఓకే సెకండ్ అండి. బూరెల్లో యాక్చువల్లీ చాలా రకాలు ఉంటాయి. పెసల బూరెలు అంటారు, శనగపప్పు బూరెలు అంటారు, బొబ్బరి బూరెలు అంటారు, కార్తీక మాసంలో మా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. కేదారేశ్వర స్వామి నోము ఉంటుంది కదండి, ఆ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చేస్తారు. ఇప్పుడు ఏమేమి ఇందులో? మరి ఎందుకురా నీకు? చాలా అది కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. ఓకే, అంటే రౌండ్ లడ్డూలా చుట్టుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటుంది కదా. మార్నింగ్ 4కి లెగ్సామండి, అంటే నాకన్నా ముందు మావిడే లెగ్స్, నేను 4:30కి లెగ్సున్నా. మీరు చూసారు కదా, స్పెషల్ పులిహోర. పల్లీలు విడిగా వేపు పెట్టుకుంటాం, ఎందుకంటే అందులో ఉంటే మెత్తగా అవుతాయని. పులిహోర రైస్ ఇది మిక్స్ చేయాలి, ఇది కలుపుకుంటే భలే ఉంటుంది. నేను రైస్లోనే పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తాను. పల్లీలు వేసేస్తాను. మీరు కూడా ఆవు నూనె ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఆవు పొడి కూడా వేస్తాను ఇప్పుడు లైట్గా. అండ్ ఆవు నూనెలో చేసుకుంటే పులిహోర చాలా బాగుంటుంది. సేమ్ మన గుళ్ళో ప్రసాదం ఉంటుంది చూడండి, అదే స్టైల్ వస్తుంది టేస్ట్. ఎందుకంటే నా పులిహోరకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దగ్గర పడినాక ఇట్లా ఉంటదండి, దగ్గర అవుతుంది. బూరెలు చేయడానికి చాలా మంది భయపడతారు, ఎలా వస్తుందా ఏంట. పలసగా అయితే బూరి ఉండ చుట్టదనమాట. ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదు. కొంచెం బెల్లం, ఒక 1/2 కిలో శనగపప్పుకి 1/2 కిలో బెల్లం వేసుకొని, బెల్లం కరిగినాక ఇది వేసి అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం కొబ్బరి వేయాలి, పచ్చి కొబ్బరి. చాలా బాగుంటుందండి బూరికి. చల్లబడినాక ఇంకా గట్టి పడుతుంది, ఉండ కూడా మంచిగా వస్తుంది, బూరెలు చక్కగా ఉంటాయి. ఈజీగా అండి. ప్రసాదాలు ఈరోజు 9 అనుకుంటున్నాను, ఇంకా టైం కూడా సరిపోవట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు అయితే 5 అయ్యావండి ప్రసాదాలు, ఇంకా 4 ఉన్నాయి. ఒక 4 గంటల్లో చేసేయడానికి చూస్తున్నా. సో బూరెలు, పూర్ణాలు వేస్తున్నా. షేపులు బాగుండాలంటే నేను ఏం చేయలేను, టేస్ట్ మాత్రం ఎరగదీస్తా. ఏదో తీసుకురా బాగుంటుంది తింటా లేదని మొహన్ కొడతాం. నేను వేస్తున్నా కదా, మరి నువ్వేస్తావు ఎందుకు?
లేట్ అవుతుందండి. మా ఆవిడ మాత్రం బూరెలు చాలా చాలా బాగా చేస్తుందండి. అక్క ఏంటంటే మీ ఇద్దరం వంటలు బాగా చేస్తాం అని అందరూ అంటారు తెలుసా. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. మా వంటలు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అసలు సూపర్ 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 చేస్తాము. ఇప్పుడు అంతా రెడీమేడ్ మయం అయిపోయింది. అందరూ బయట బయట కొనుక్కుంటున్నారు. అసలు మనం ఇంట్లో చేసుకుంటే ఆ ఆనందం వేరు కదా. నేను ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్నా, ఇంట్లో పండగలు వస్తే ఇలా వెరైటీస్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని. ప్రతిదీ బయట 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 బయట. ఇంకోటి ఏంటంటే నిన్న ఎవరిదో ఒక వీడియో చూసా, గుర్తుందమ్మా. వాళ్ళు ఏంటంటే పూజ మొత్తం చేశారు, వాళ్ళ పేర్లు చెప్పలేను. పూజ మొత్తం పూజ ఇంకా అవ్వలేదని నేను వీడియో చేసి ప్రసాదాలు అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారంట. వాళ్ళు స్నానం చేసి వండుతారా, స్నానం చేయకుండా వండుతారా, లేదా ఇంట్లో మనం పూజ అనేది మనం నీట్గా పొద్దున స్నానం చేసి పొద్దున టిఫిన్ చేయకుండా వాటర్ తాగకుండా నీట్గా చేసుకుంటాం కదా. సరే, వెండి సామాన్లు ఎంత నల్లగా అయిపోయాయో, వీటిని ఎంత చక్కగా నీట్గా నేను తోముతా చూడండి. రండి మీకు కూడా చూపిస్తా. ఇది మా ఆవి ట్రిక్. ఇది ముగ్గు వేస్తారు కదా, పిండి అండ్ నిమ్మకాయ, పీతాంబరి అవి అంటారు కదా, వాటికని అవి కడుగుతుంటే చేతులు పాడవుతాయి. వీటి వల్ల చేతులు ఏం పాడవు అనమాట. నాకు కొత్త సామాన్లు వస్తాయి చూడండి. దీనిలో కొంచెం కావస్తే ఇది కూడా వేసుకోవచ్చు. సామాన్లు బాగుండాలంటే బాగా తోముకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పెళ్లి చేసుకుని నేను పనులు చేయాల్సి వస్తుంది, కానీ చేసుకోండి, ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా కూడా అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటే ఆనందమే వేరే. చూడండి, ఇంతకుముందు ఎంత నల్లగా ఉంది కదా, ఇప్పుడు ఎంత తెల్లగా అవుతుందో. మెల్లమెల్ల మెరిసిపోతుంది కదా నాలాగా. ఇప్పుడు కొన్నాను ఇది, ఎన్నో ఇయర్స్ అయింది ఇది కొని. చాలా తక్కువ కాస్ట్, ఇప్పుడు చాలా పెరిగిపోయింది. బాగుంది కదా చిట్కా. జై గణేష్. ఓం గం గణేశాయ నమ, ఓం గం గణపతే 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 నమ, ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమ, ఓం గం గణపతే నమ, ఓం గం. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టాస్తు భూతపిశాచ ఏతే భూమిభారక ఏతేషా విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం మహా ఓం జనః ఓం తవోగుం సత్యం ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. దీక్షంతలు వేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణేశుడికి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా చేసుకోవాలి. ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చాక్తి ధ్యాన వాహనాది షోడాసోపాచార పూజ కరిష్యే. కలసం పూజ చేస్తున్నాను. మా కుటుంబం క్షేమంగా ఆరోగ్యంతో సంపదలతో ఉండడానికి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిన్నే నమ్మి వచ్చాము బాధల తీర్చగరావమ్మ చూపరావా మా దరికి చేరరావా. సో ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా జరిగింది. అందరూ వచ్చారు, మా రిలేషన్స్, మా చుట్టాలు, మా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మా ఆవిడ ఫ్రెండ్స్. మీరు కూడా మా పూజ ఎలాగుంది చూడండి. చూసినందుకు గాను మీ అందరూ కూడా బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు, మీ శ్రేయోభిలాషులు అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చక్కగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది రావాల్సింది కానీ ఈ రోజు వ్రతం రోజు కాబట్టి అందరు వ్రతాలు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వస్తారు సాయంత్రం. సబ్స్క్రైబ్ చేసుకోమని గంట జబర్దస్త్ హరికృష్ణ. So guys, please do subscribe Jabardast Hari Krishna. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు ఇంకా. ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా వాయి ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా వాయి ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా వాయి. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరలక్ష్మీదేవి. సుమంగళి భవ అష్టైశ్వర్య సిద్ధిరద్దు. అబ్బా హరికృష్ణ వంటలు మాత్రం సూపర్. పులిహోర బాగైంది, పుల్లకి గాలి ఏం గాలి బాగైంది. దద్దోజనం ఇంకా సూపర్. అన్ని మంచిగా చేసిండు అబ్బా వంటలు. హాయ్, ఈరోజు మా హరి వాళ్ళ ఇంట్లో మేము వరలక్ష్మీదేవి వ్రతం రోజు భోజనం చేస్తున్నాము. ఈ వంటలన్నీ చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఇయర్ ఇలాగే మా హరి వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేసి ఈ పూజ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి అందరికి, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మా హరికృష్ణ అన్నయ్య ఛానల్ ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వంటలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి. సాంబారు, పప్పు, బంగాళదుంప, గారెలు, పూర్ణము, ఇన్ని వెరైటీస్ పెట్టారు. ముద్దపప్పు, నెయ్యి, చాలా బాగుంది. పులిహోర, దద్దోజనం ముందు తినేసాం అనమాట. ఎక్సలెంట్ గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నయ్య వాళ్ళకి బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పూజలు మరెన్నో జరుపుకోవాలి, అన్నయ్య ఛానల్ మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండింది మాట మా వ్రతం. సాంబార్ అయితే సూపర్, ఎక్సలెంట్ గా ఉంది, నిజంగా చెప్తున్నా. సాంబార్ మా సుధారాణి చాలా చేసింది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి వంటలు అయితే, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జబర్దస్త్ హరికృష్ణ యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందడం మేము రెడీగా ఉన్నాము. చెప్పమ్మా. మావిడ ఫుడ్ మీద పడిపోయింది, మాట్లాడట్లేదు. పొద్దు నుంచి ఏం తినలేదండి, ఆకలేస్తుంది. మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ బూరుని చూసారు, ఇట్లా నెయ్యి వేసుకొని తినాలి. బూరు తిన్నారా? లేదు, నేను సాంబార్ బాగుంది నాకు. మా సుధాని ఈరోజు సాంబార్ వండింది మాట. బాగుండదు సుధా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జబర్దస్త్ హరికృష్ణ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Yes.